So hello everyone, welcome back. I'm Sai Jagdish. So finally, the most awaited Marvel movie and everyone's favorite Spider-Man brand new డే అయితే చూడడం జరిగింది. అట్ లాస్ట్ చాలా 5 years ఆఫ్ వెయిటింగ్ తర్వాత. అండ్ నేనైతే తెలుగు 3Dలో చూశాను. అఫ్ కోర్స్ మార్వెల్ తెలుగు డబ్ ఈజ్ వెరీ రిలయబుల్, నాకు చాలా ఇష్టం. సో అందుకే తెలుగులో చూసా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంగ్లీష్ యాజ్ వెల్. నాకు మూవీ ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ ఎ గ్రౌండెడ్ స్పైడర్ మ్యాన్ మూవీ కంపేర్ టు అదర్ మార్వెల్ మూవీస్ లైక్ అదర్ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీ నో వే హోమ్తో కంపేర్ చేసుకుంటే అంత ఉండదు. లైక్ ఇట్ ఈజ్ ఎంసీయూ రిలేటెడ్, బట్ ఇదైతే ప్యూర్లీ గ్రౌండెడ్ స్పైడర్ మ్యాన్ మూవీ. ఇట్ ఈస్ మోర్ అబౌట్ పీటర్ పార్కర్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు పెద్దగా యాక్షన్ సీక్వెన్సెస్ మీద కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పీటర్ పార్కర్ ఆ స్పెల్ తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది, తను ఎంత డిప్రెషన్కి గురయ్యాడు, లైక్ ఈ ఇబ్బందులన్నీ చూపిస్తాడు. దానివల్ల అతను మ్యూటెంట్ ఎలా అవుతాడు, ఇవన్నీ మనం ట్రైలర్లో చూసాం కదా. సో చాలా బాగా అనిపించింది నాకు ఫిల్మ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమోషనల్ స్పైడర్ మ్యాన్ మూవీస్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్. ఎందుకంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 తర్వాత మనకు అంత ఎమోషనల్, లైక్ గ్వెన్ డెత్ తర్వాత అంత ఎమోషనల్ సీన్స్ మనకి ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. ఆంట్ మే డెత్ ఆబ్వియస్లీ. సో ఆ పరంగా చూసుకుంటే మనకి ఈ మూవీ చాలా ఎమోషనల్ ఆస్పెక్ట్లో బాగా అనిపిస్తుంది. అండ్ మీరు కనుక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళుంటే, లైక్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తారు, కొన్ని క్యామియోస్ ఉంటాయి అనుకొని వెళ్ళుంటే కనుక మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. నేనైతే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఒక మంచి స్పైడర్ మ్యాన్ మూవీ కోసం వెళ్ళాను. అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ కమింగ్ టు హల్క్ అయితే మనకి చాలా రోజులు, మోస్ట్లీ నాకు గుర్తున్నంత వరకు రాగ్నరాక్ తర్వాత ఇదే అనుకుంటా ఎంత మంచి హల్క్ని మనం చూడడం, యాంగ్రియస్ట్ హల్క్ని. అండ్ కొంచెం సేపు స్క్రీన్ టైం అయినా, కొంచెం చిన్న ఫైట్ సీక్వెన్స్ అయినా చాలా బాగా అనిపించింది నాకు హల్క్ది. అండ్ అదర్ దాన్ దట్ మన శాడీ సింక్ ఈ మూవీలో రోల్ ఏంటో నేను అప్పుడే స్పాయిల్ చేయను, బికాజ్ నో స్పాయిలర్స్. మీరు చాలామంది ఇంకా మూవీ చూడకపోయి ఉండొచ్చు. సో శాడీ సింక్ ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్లో చూడడం చాలా బాగా అనిపించింది. ఆమె యాక్టింగ్ అవ్వచ్చు ఏదైనా కానీ. అండ్ టామ్ హాలండ్ యాజ్ యూజువల్ వెరీ గుడ్. ఎంజే కూడా చాలా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా ఫీల్ అవుతాం మనం పీటర్ పార్కర్ గురించి. సో ఇంకొంతమందికి మన తెలుగు ఆడియన్స్కి ఇందాకలే నేను ఒక వీడియో చూసా, ఐటమ్ సాంగ్ కావాలంట. సో మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా నచ్చదు. అదర్ దన్ దట్ జోక్స్ అపార్ట్, మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ క్యామియోస్ ఉంటాయి, ఇవి ఉంటాయి అనుకుంటే కనుక మీరు సాటిస్ఫై అవ్వరు. ఒక మంచి స్పైడర్ మ్యాన్ మూవీ కోసం మాత్రమే వెళ్ళండి. స్పైడర్ మ్యాన్ మూవీ చూసి వచ్చి ఖచ్చితంగా హ్యాపీ అవుతారు, సాటిస్ఫై అవుతారు. సో ఇంగ్లీష్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. అండ్ 2D 3D ఏది బెస్ట్ అంటారా? నేనైతే 2D ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 3D నేను నిన్న చూసా కదా, పెద్ద ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ లేవు అందులో. సో యాక్షన్ సీక్వెన్స్ అంత లేనప్పుడు 2D ఈజ్ బెటర్ అనుకుంటా. ఎందుకంటే 3D మనకి కొంచెం బ్రైట్నెస్ కానీ లైక్ పిక్చర్ క్వాలిటీ కానీ లోకల్ థియేటర్స్లో తగ్గుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ 2D ప్రిఫర్ చేయండి. అండ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, దట్ ఈస్ ఆల్ అప్ టు యూ. పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మీరే చూడండి. సో ఇప్పటిదాకా మీరు చూడకపోతే ప్లీజ్ డూ గివ్ ఇట్ ఎ గో. అండ్ ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.